దశలో ప్రతి ప్రాణి ఏం కావాలనుకుంటది, తన అవసాన దశలో తనకు ఆసరాగా ఉండాలని అనుకుంటది. ఏముండాలి? ఆస్తులు పాస్తులు కాదు, తన పేగు తెంచుకొని పెట్టిన పిల్లలు కావాలంటని కోరుకుంటారు. ప్రతి తల్లిదండ్రులు పిల్లల కోసం అహర్నిశలు కష్టపడి తన రక్తాన్ని చెమటగా మార్చి ఒక్కో ఇటుక పేరుస్తూ సుందరమైన ఇల్లుగా తీర్చిదిద్దుతారు. అలాంటి తల్లిదండ్రుల్ని నేటి ఈ ఆధునిక సమాజంలో మానవత్వం మరిచిన కొద్ది మంది వ్యక్తులు కన్న పేగును కూడా కసాయి వాడిలాగా రోడ్డుపై పారవేస్తున్న దృశ్యం. దాదాపు అలాంటి సంఘటననే ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో జరిగింది. వారు దాదాపు తల్లిదండ్రులు 70-80 దశకంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ వయసు అంత ఉంటుంది. చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన స్వభావం వారిది. వారిని వాళ్ళు కోట్ల ఆస్తులు సంపాదించి పెట్టారు. కరీంనగర్ నగరంలో కొన్ని కోట్ల ఆస్తులు, అలాగే వారి గ్రామంలో కూడా కొన్ని ఎకరాల వ్యవసాయ భూమి, మంచి మంచి విల్లాలు బంగ్లాలు కట్టించారు. కానీ పిల్లలకు వాళ్ళు సంపాదించిన ఆస్తి మీద ప్రేమ తప్పితే తల్లిదండ్రుల మీద ప్రేమ లేని వైనం. అదే తల్లిదండ్రులతోటి ఏమి జరిగిందో మనం తెలుసుకుందాం. మాది కన్నాపురం కేశవపట్నం మండలం. అయితే ఏమైందంటే కన్నాపూర్లో 12 ఎకరాలు ఇచ్చిన. ఇక్కడ కర్మర్ల చెరి మొత్తం అక్కడ 10 కోట్లు, ఇక్కడ 10 కోట్ల ఆస్తి ఇచ్చిన. అప్పుడు మొదలు ఏమంటే ఇక్కడ కర్మర్లో మొత్తం నేను సంపాదించిన. మా బాబు కష్టపడి ట్రాక్టర్ తోలి బేరం చేసి వడ్ల బిజినెస్ చేసి మొత్తం డ్రైవర్ పని చేసిన, నాగలు తోలిన, మూట కొట్టిన, అన్ని పనులు చేసిన. మొత్తం చేసి సైకిల్ మీద ఒక 5-6 సంవత్సరాలు తిరిగిన. అట్లా డెవలప్ అయ్యి సంపాదిస్తే ఇప్పుడు మొత్తం ఆస్తులు చేసుకున్నారు. పెద్ద ఆయనకు ముగ్గురు బిడ్డలు. అయితే నేను ఇచ్చింది 12 ఎకరాలు ఇంటి దగ్గర ఇస్తే, ఆ 12 ఎకరాలు 6 ఎకరాలు మనిషి 2 ఎకరాలు ఇచ్చిండు, 4 ఎకరాలు అమ్మి పెండి చేసిండు. 2 ఎకరాలు ఉన్నది ఆయనకి. ఇప్పుడు ఏమంటారంటే మా బిడ్డకు ఒక 2 గుంటలు ఇచ్చిన కర్మాల్లో నేను ఇచ్చినందుకు నువ్వు ఎందుకు ఇస్తావని చెప్పి లొల్లి పెట్టి, నువ్వు బిడ్డ సత్తది బిడ్డ దగ్గరనే ఉండిపోమని చెప్పి లొల్లి పెట్టిగా వాళ్ళు పట్టించుకుంటలేరు. పాలేరు కూడా దగ్గర రానిచ్చలేరు. ఇక మాకు మేమే అనుకొని తినడు. మంచినీళ్ళు కూడా తెచ్చలేదు, మాట్లాడలేదు. ఒకటే ఇంట్లో ముగ్గురు ఉంటాం పాలేరు. కానీ వీళ్ళు కర్మాలే ఉంటారు. గణేష్ నగర్లో 3 బిల్డింగులు, 2 బిల్డింగులు, కోతికి రాంపూర్లో అన్నవినయన్ గార్డెన్ పక్క తోటి, ఆటోనగర్లో 5 ఉంటారు. ఇవన్నీ మొత్తం 82 నుంచి నేను సంపాదించిన. ఇక్కడ 8,000 గుంట చొప్పున కొన్న 82, 81 అట్లా. అప్పటి నుంచి సంపాదించి చేస్తే ఇవాళ మాకు అడుగు పెట్టే దిక్కు లేదు. ఆ పడితే లావట్టే దిక్కులు ఒకటోళ్ళు పిలిచి లావట్టించుకుని ఇంటికాడ వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఏడు తిరగబట్టి 3 నెలలు అవుతుంది. ఆర్టీఓకు కలిసిన హుజరాబాద్ ఆర్టీఓ పెట్టినాం, ఇక్కడ ఆర్టీఓ పెట్టినాం. ఆ ఎమ్మెల్యే సభ ఏం చేసిందంటే ఫోన్ చేసి, ఆడ పెద్దోడు కాంగ్రెస్ లీడరు ఎమ్మెల్యే సభ ఆయన ఆర్టీఓకి ఇక్కడ ఆర్టీఓ ఫోన్ చేసి చెప్పాడు. మేము వచ్చిన వాళ్ళు ఆయన ఇట్లా ఫోన్ చేసినాక పక్కకు పెట్టి, లేకపోతే 3 నెలల కిందనే ఏదో ఒకటి అయిపోయింది. ఇది లీడర్, వాళ్ళ లీడర్లు ఇద్దరు. మీ పేరేంటిది? మీరు ప్రస్తుతం నివాసిస్తున్న నివాసం ఎక్కడ? మీ పిల్లల పేరు ఏంటిది? ఇప్పుడు ఆ పెద్ద ఆయన పేరు మహేందర్ రెడ్డి, చిన్న ఆయన బుచ్చిరెడ్డి, నా పేరు కాలువశంకర్ రెడ్డి. ప్రస్తుతం మన హిందుత్వ ధర్మంలో, సనాతన ధర్మంలో మానవ సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయి. సనాతన ధర్మాన్ని తీసుకుంటే అసలు మాతాపితలు దేవుడితోటి సమానం అంటారు. కానీ బతికుండగానే వీళ్ళని దేవుడికి దగ్గరికి పంపే ప్రయత్నాలు చేస్తున్న ఈ సుపుత్రుల్ని మీరేమంటారో, వీరికి ప్రభుత్వ అధికారులు కూడా ఎలాంటి న్యాయం చేస్తారో మనం వేచి చూద్దాం. అవసరమైతే కొద్ది రోజులు వేసిన తర్వాత అధికారులను కూడా ఇదే సమస్యపై, వీరి సమస్యపై ముఖ్యంగా అధికారులను కూడా ప్రశ్నించే ప్రయత్నం చేద్దాం.